ఎవరికి మీ పర్సనాలిటీ మ్యాచ్ అవుతుంది? Aditya and Aditya is Aditya. That's Okay. it. So that's the reason I put the same name. And my brother name is Raghu, same Raghu అని ఉంటుంది. మా నాన్న పేరు శేఖర్, మా అమ్మ పేరు రాణి, మా కజిన్ అక్క ఉంది దివ్య పెట్టేసి. ఓకే. గర్ల్ ఫ్రెండ్ లేదండి నాకు. నో, ఐ డోంట్ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్, ఐఎమ్ ప్రిటీ సింగిల్. సాయి కృష్ణ గారు సార్ ఇక్కడ సార్ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. ఈటీవీ విన్లో ఒక వెబ్ సిరీస్ సా దిల్సే అని, రైట్ సార్. అందులో హీరోయిన్ ఎవరో రివీల్ చేయలేదు, కంప్లీట్ మాస్క్ పెట్టి త్రూ అవుట్ ద సిరీస్ అలాగే తీసుకెళ్ళిపోయారు 12 ఎపిసోడ్స్. దానికి మళ్ళీ ఏమన్నా పార్ట్ 2 వస్తుంది అని పెట్టి ఎండింగ్ ఇచ్చారు, దానికి ఉంటుందా ఉండదా ఏంటి? ఉంటుంది సార్, పార్ట్ 2 ఫిల్మింగ్ సూన్. వాసు గారు, అదే ఇందాక స్ట్రైక్ విషయం గురించేనండి. లైక్ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు కొంతమంది ప్రొడ్యూసర్లు, తర్వాత చిరంజీవి గారిని కలిశారు, నిన్న బాలకృష్ణ గారిని కూడా కలవడం జరిగింది. ఆ మీటింగ్స్కి ఏమైనా మీరు అటెండ్ అయ్యారా ఏంటి? లేదండి, మోస్ట్ ఆఫ్ ది నేను అక్కడ ఉంటున్నాను, ముంబైలోనే ఉంటున్నాను. ఇప్పుడు కూడా అక్కడికే బయలుదేరాలి, అలా ఫ్లైట్ కూడా మిస్ అయిపోయింది ఇప్పుడు. అది చెప్పాను కదా, అందుకే ఎక్కువ యాక్టివ్ ఉండట్లేదు. అండ్ ఏం జరుగుతుందో మాత్రం నేను ఫోన్లో అప్డేట్ తీసుకుంటూ ఉన్నాను మొత్తం. సో నెక్స్ట్ మీటింగ్కి ఏమన్నా అటెండ్ అవుతారా, మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారా ఇప్పుడు? మొన్న తిట్లు పడి మెయిన్ మీటింగ్కి వెళ్ళలేదని చెప్పి డెఫినెట్గా వెళ్తాను నెక్స్ట్ మీటింగ్కి. బనివాస్ గారు, ఎక్కడ ఆదిత్య హాసన్ గారికి ఇద్దరికి అంటే రీసెంట్గా ఒకటి సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది, రైటర్స్కి ఎక్కువ గుర్తింపు ఇవ్వట్లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే మొన్న మహావతార్ నరసింహకి రాకేంద్ర మౌళి గారు రాలేదు. ఆ సినిమాకి ఆయన రాసిన డైలాగ్స్ వల్ల ఇక్కడ తెలుగులో బాగా క్లిక్ అయింది. అండ్ ఇవాళ కూడా సాంగ్లో అంచు కిట్టు గారు రాలేదు. సో ఏదైనా పర్టికులర్గా ఏదైనా ఉందా, లేకపోతే? కిట్టు ఈజ్ ఇన్ ఐర్లాండ్. ఓకే, అబ్సల్యూట్లీ వీ మేక్ షూర్ దట్ ఎవ్రీబడి విల్ అటెండ్, ఎవ్రీబడి గెట్ దేర్ ఓన్ క్రెడిట్. వీ వర్క్ ఫర్ క్రెడిట్ అండ్ విల్ మేక్ షూర్ దట్ విల్ గివ్ యూ దట్. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. సాయి కృష్ణ గారు, డెఫినెట్గా ఏంటంటే మెయిన్ వాళ్ళు మిస్ అవ్వరు, మేబీ వాళ్ళు ఎక్కడన్నా ఉంటే ఇది అవుతారు. అదే అలానే, లేదంటే ఏదైనా మిస్ అయిందా అని? లేదు, డెఫినెట్గా ఎక్కడ ఉండుంటారు, 100% చేస్తారు. లేదు, మా వరకు అయితే ముందు ఆ కేర్ తీసుకుంటారు. సాయి కృష్ణ గారు, హాయ్ అండి, దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగునండి. రీసెంట్గా వచ్చిన ఎయిర్ వెబ్ సిరీస్ అనేది చాలా హిట్ అయింది, తర్వాత కూడా కొంచెం కాంట్రవర్సీ అయింది. సో కంటెంట్ పరంగా, ఒక కమ్యూనిటీ ఇష్యూ పరంగా, రైట్ సార్. ఎందుకని అది ముందే కొంచెం అంటే ఆ లైన్ జడ్జ్మెంట్ అవ్వచ్చు, అది ఎందుకు మిస్ అయిందంటారు? అండ్ తర్వాత మీరు ఎలాంటి రెక్టిఫైన్ చేసుకున్నారు దాన్ని? అండ్ తర్వాత ఫర్దర్ కంటెంట్స్ పరంగా ఈటీవీని ఎలాంటి డిసిషన్స్ తీసుకోబోతుంది? ఎయిర్ కాంట్రవర్సీ అనేది మేము ఊహించింది కాదండి. సో లాట్ ఆఫ్ ప్రివ్యూస్ చేసినాము, లాట్ ఆఫ్ మీడియా జర్నలిస్ట్ అందరూ చూసినారు. సో ఎవరికి అది అభ్యంతరకరంగా అనిపించలేదు, బట్ మనం కూడా అనుకున్నాము. బట్ రిలీజ్ అయిన తర్వాత లార్జర్ పీపుల్కి అది అభ్యంతరకరంగా అనిపించింది అండ్ ఒక కమ్యూనిటీని హర్ట్ చేసింది అనిపించింది. కాబట్టి ఇమీడియట్లీ మేము రెక్టిఫై చేసి తీస్తామండి. ఫ్యూచర్లో కూడా ఒక కమ్యూనిటీని కానీ, ఒక కాస్ట్ని కానీ, ఒక క్రీడ్ కానీ, ఒక రిలీజన్ కానీ, దేన్ని జనరల్గా కూడా మేము టార్గెట్ చేసి చెయ్యము. అండ్ ఆల్సో అనుకుని కూడా చెయ్యము. ఇంకా మోర్ కేర్ఫుల్గా ఉందాం అనుకుంటున్నాం అంతే. థ్యాంక్ యూ. మౌలి ఇక్కడ చెప్పండి. హాయ్, సాంగ్ చాలా బాగుంది, కంగ్రాట్స్. క్రెడిట్ గోస్ టు సింజిత్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ అంటే మీ బిఫోర్ ఫిలిం చూసుకున్నా మీరు అదే ఏజ్లో ఉన్నారు, ఇప్పుడు అదే ఏజ్. అంటే ఈ ఫిలిమ్స్ కూడా ఆ టైప్లోనే ఉంటున్నాయి అనమాట. యంగ్ ఫిలిమ్స్ చేస్తే బెటర్ కదా. అంటే నాకు ఎవరో అన్నట్టు ఎప్పటికీ యంగే ఉన్నట్లున్నారు. సో అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి, కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి అని అనిపిస్తుంది కదా. సో మీ ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఏదైనా మంచి ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అయితే ఏదైనా చేస్తా అండి, అలా ఏం లేదు. ఈ క్యారెక్టర్స్ ఇట్లా చేయాలి అట్లా చేయాలి అన్నట్టు ఏం లేదు. ఫిల్మ్ ఎంటర్టైనింగ్గా ఉంది, సినిమా జనాలు చూస్తే నచ్చుతుంది అంటే చేసేస్తా ఏదైనా. మీరు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు మీ పర్సనల్ లైఫ్? అంటే నేను కూడా అదే బ్యాచ్ అండి, శ్రీ చైతన్య బ్యాచ్. సో అదే బంకులు కొట్టడం అదే ఉండింది లైఫ్ అంతా. సో చాలా రిలేటబుల్ నాకు కూడా. మౌలి, ఇంకో క్వశ్చన్. ఇందాక రీల్స్ అవి బాగా పాపులర్ అవుతున్నాయి, అందరూ బాగా తీసుకుంటారు కంటెంట్కి ఇదని. కానీ లాస్ట్ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో ఇవి రీల్స్ బాగా వాడేసుకుంది ఒక పార్టీ. దానికి మీకు ఏమన్నా ఇది వచ్చాయా అప్పుడు? సోషల్ మీడియాలో బాగా ఇది వైరల్ అవే ఒక పార్టీ కొన్ని మీమ్స్. అది పొలిటికల్ సైడ్ పోయింది ఒకటి, అది అన్ఫార్చునేట్లీ. సో దానికి అపాలజైజ్ చేశా. ఓ పొలిటికల్ సైడ్ వెళ్తే ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుందని అర్థమైంది. సో బెటర్ నేను ఏది చేసినా జనాలు నవ్వించడానికే చేస్తా.
ఆటోమేటిక్గా కమెడియన్ అన్నప్పుడు జోక్స్ రాస్తాం అన్నప్పుడు ఏం జరుగుతుందో సొసైటీలో దాని మీద రాస్తాం. ఆ వేలోనే పోయింది తప్ప ఏది టార్గెట్ చేయాలని కాదు. సో అది అలా వెళ్ళడం ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, పొలిటికల్ సైడ్ వెళ్ళకుండా అని అప్పటికి ఫిక్స్ అయ్యి ఇంకా ఎప్పుడు పొలిటికల్ సైడ్ ఏ జోక్స్ మిస్ ల్యాండ్ అవ్వకుండా చూసుకున్నామని అనుకుంటున్నా. యా మౌలి గారు 90స్లో స్కూల్ బాయ్లా చూసాము, దీంట్లో లవర్ బాయ్లా చూస్తున్నాము. సో దాంట్లో శివాజీ గారికి మీకు మంచి ఫన్ అవన్నీ చాలా ఉన్నాయి. సో దీంట్లో సేమ్ రాజీవ్ కనకల గారిని చూశాను. సో అలాంటి సిగ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉంటాయండి. అందరూ యూత్ కనెక్ట్ అనుకుంటారు, కానీ పేరెంట్స్ చూస్తే మీ మదర్ ఫాదర్ చూసి మోస్ట్ రిలేటబుల్ అయ్యి మోస్ట్ నవ్వుకుంటారు. వాళ్ళు నాకు అనిపిస్తుంది ఏంటంటే యంగ్ ఆడియన్స్ కన్నా ఎక్కువ నవ్వుకుంటారు ఫ్యామిలీస్ వస్తే. వాళ్ళ కొడుకులు ఇలాగే చిల్లరోళ్ళు అన్నట్టు వాళ్ళు బాగా రిలేట్ అయ్యి బాగా నవ్వుకుంటారు. సో దీంట్లో కూడా అట్లాంటి మా డాడీ కూడా చిన్న బిట్ చూపిస్తే పడి నవ్వుకున్నాడు. రాజీవ్ కనకల గారు వచ్చినప్పుడు ప్రతిసారి నవ్వుకున్నాడు. వాళ్ళకి చాలా ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా రిలేటబుల్ కాంటెంట్ ఇది. తప్పకుండా వచ్చి చూడాలి ఫ్యామిలీస్. డైరెక్టర్ మార్తాండ్ గారు, దీంట్లో సూర్య గారిది వాటర్ మెలన్ సీన్ రీక్రియేట్ చేశారు కదా, యాక్చువల్గా ఆయన మళ్ళీ రీక్రియేట్ చేశారు. మళ్ళీ దీన్ని రీక్రియేట్ చేయడానికి కారణం ఏంటో సార్? అది ఆయన చేస్తారని తెలియదండి మాకు, లేకపోతే చేసేవాళ్ళం కాదు. అది ట్రెండింగ్లో ఉంది, సో బాగుంటుంది అనిపించింది, అప్పటికప్పుడు చేసింది, ఇంప్రూవైజేషన్లో చేసింది. అది స్క్రిప్ట్లో కూడా లేదు, కానీ పుచ్చకాయ పట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. మౌలి కూడా కొంచెం సూర్యలాగే ఉంటాడు. సో మౌలి గారు ఇప్పుడు సూర్యలా ఉంటారని మీకు కాంప్లిమెంట్ ఇచ్చారు డైరెక్టర్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? అంత లేదండి నాకు. మౌలి గారు, అంటే ఆల్రెడీ మీరు చేసిన అంటే సిరీస్ కావచ్చు లేదా షార్ట్ రీల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ కంటెంట్ చాలా జనరేట్ చేసింది. చాలామంది ఇప్పుడు కూడా ఆ కంటెంట్ చూసి ఎంజాయ్ చేస్తారు. ఆ కంటెంట్ చూసుకుంటూ ఒకవైపు మీరు సినిమాలో వెళ్తున్నప్పుడు డిఫరెన్సియేషన్ చాలా ఉంటుంది కదా. సో కెమెరా ముందు కావచ్చు లేదా యాక్టింగ్ పరంగా కావచ్చు, ఎలాంటి డిఫరెన్సెస్ చూస్తున్నారు మీరు బిఫోర్ రీల్స్ చేసినప్పుడు ఇప్పుడు ఇంటూ మూవీస్? అంటే అంత డిఫరెన్స్ ఏం చూడలే అండి. అది రియలిస్టిక్ స్టోరీ ఉన్నప్పుడు రియలిస్టిక్ యాక్టింగ్ ఆటోమేటిక్గా ఆ ఫ్లో సేమే ఉంటుంది. నా రీల్స్ అయినా కానీ ఈ మూవీ అయినా కానీ యాక్టింగ్ పరంగా అయితే అంత డిఫరెన్స్ అంత స్ట్రెస్ఫుల్ అనిపించలేదు. అంత ఛాలెంజింగ్ ఇది రెగ్యులర్ మనం లైఫ్లో ఎలా ఉంటామో అలాంటి క్యారెక్టర్ ఇది. సో అంత ఛాలెంజింగ్ రోల్ కాదు ఇది, ఈజీ. నేను రోజు ఎలా మాట్లాడుకుంటామో అలాగే మాట్లాడతాం, రోజు ఎలాగ కొట్టుకుంటాం అలాగే కొట్టుకుంటాం, అంతే. యా లాస్ట్ క్వశ్చన్ అండి, ఇంకో క్వశ్చన్ ఉంది. ఓకే ఓకే. నోకియా అని టైటిల్ పెట్టినప్పుడు ఇష్యూ అయింది. నోకియా అని టైటిల్, నోకియా మనోజ్ది, దాన్ని నోకియాగా మార్చుకున్నారు. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అని పెట్టుకున్నారు కదా, దాని నుంచి ఏమన్నా ఇష్యూ ఏమన్నా వస్తుంది అనుకుంటా? ఏం లేదండి, నో ఇష్యూస్. అది రాకపోయినా మీరు అడిగే ఎవరి సినిమాని వాళ్ళే ప్రమోట్ చేసుకోవాలని మీరు రీల్స్ చేస్తా వైజాగ్లో పోయి బీచ్లో కూడా తిరిగి పోస్టర్లు పట్టుకొని తిరిగారు. ఎందుకు అంటే ఫస్ట్గా ఈ సినిమాలో మీరు హీరోగా చేస్తున్నారనే మీ ప్రమోషన్ మీరు చేసుకుంటున్నారు. 90s కూడా అలాగే మనం చేస్తున్నప్పుడు మనం పుష్ చేసుకోవాలి కదండి సినిమాని ఆడియన్స్ ఎందుకు చూడాలి? ఈడెవడో ఉన్నాడు ఎందుకు చూడాలి? వాళ్ళకి బయట ఎంత ఫన్ క్రియేట్ చేసి ఆ సినిమా మీద ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఆ థియేటర్కి వస్తారు, లేకపోతే ఎందుకు వస్తారు? ఓకే, మీరు తిరిగినప్పుడు ఎవరైనా అన్నారా మీరు హీరోనా అని? అన్నారు. 2 ఏళ్ళ క్రితం మా మమ్మీకి చెప్తేనే నేనే లీడ్గా చేస్తా అంటే మా మమ్మీ నవ్వింది. నేను 3 ఏళ్ళ క్రితం నన్ను చూస్తే మీరు ఈడు హీరో అన్నాడు అంటారు, నేనే అనుకుంటా. దానిలో పెద్ద ఏం లేదు. ఈరోజు ఐ వర్క్ టువర్డ్స్ ఇట్. మన విష్ణుకి తెలుసు, విష్ణు 2017 తను నేను ఒకే మీమ్ పేజ్లో ఎడిటర్లు మీమ్లు వేసేవాళ్ళం. ఏదైనా మూవీ ప్రమోషన్లు వస్తే ఒక షేర్ వచ్చేది, 100 రూపాయలు వచ్చేది. మూవీ ప్రమోషన్లు వస్తే మీమ్లు వేస్తే ఒక వారానికి ఇంత 100 రూపాయలు అలా వచ్చేది. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అదే చాలా ఎక్కువ. మీమ్లు వేసుకొని అలా ఒక 2 సంవత్సరాల పాటు మీమ్లు వేసేది. అంత యూట్యూబ్ వీడియోలు చేసేది, అంత రీల్స్ చేసా, అంత సిరీస్లు చేసా, ఇలా అన్నీ చేసుకుంటూ వచ్చా. సో నౌ బీయింగ్ హియర్ ఈజ్ సో స్పెషల్. థ్యాంక్ యూ అందరు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. ఓకే, అసలు ప్రసన్నలో వర్షం ఆగట్లేదుగా, హైదరాబాద్లో మొన్న వర్షం పడ్డట్టే ఉంది ఇదైతే. యా, సో మౌలి క్రేజ్ అలాంటిది.
ఇప్పుడు ఉన్నటువంటి అంటే హీరోయిన్ క్యారెక్టర్ చూస్తే ఇంటర్మీడియట్ గర్ల్స్ అందరికి యాప్ట్ అయ్యేలా ఉంది. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి చెప్పండి. వెరీ వెరీ రిలేటబుల్ అండి. అంటే ఐ థింక్ నాట్ జస్ట్ గర్ల్స్ బాయ్స్ అందరు చాలా రిలేట్ అవుతారు. అంటే అమ్మాయి మన క్లాస్మేట్ ఇలానే ఉంటుంది కదా, మన పక్క బెంచ్లో ఇట్లానే ఉంటుంది కదా, సేమ్ అవే జోక్లు అవే ఎక్స్ప్రెషన్స్. సో ఐ థింక్ నా క్యారెక్టర్ పేరు కాత్యాయని అండి, మౌలి క్యారెక్టర్ పేరు అఖిల్ కాత్యాయని ఆర్ వెరీ వెరీ రిలేటబుల్ అండి. మన ఇంట్లో మనం తిరిగే ఫ్రెండ్స్ కానివ్వండి, మన తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు అందరు అట్లనే ఉంటారు సేమ్. అసలు వెరీ రిలేటబుల్. మనం యూ కెన్ సీ యువర్ సెల్ఫ్ క్యారెక్టర్లో. వెరీ బబ్లీ క్యారెక్టర్.